ఈరోజు మన టాపిక్ అండి మౌత్ అల్సర్స్. మౌత్ అల్సర్స్ అంటే ఏం లేదండి, ఆ నోట్ లోపల ఇన్నర్ లేయర్ బాగా డ్యామేజ్ అయ్యి అక్కడ కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి సోర్స్ చిన్న చిన్న పుల్లా వస్తాయి. ఇవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా రిపీట్ అయిపోతూ ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. హోమియో మీకోసం డాక్టర్ పద్మజ. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇవి అస్తమానం రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఇవి కారణాలు తీసుకుంటే ఏంటంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ, అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ C డెఫిషియన్సీస్లో కూడా మనం ఇవి చూడొచ్చు. అండ్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం హార్ష్గా ఫాస్ట్గా అటు ఇటు తిప్పేస్తూ ఉండి ఫాస్ట్గా ఈ ఇంటర్నల్ లేయర్ని పాడు చేసుకున్నామంటే దాని మీద ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా ఇలా వస్తుంది. అండ్ తర్వాత ఏదైనా యాక్సిడెంటల్గా మనం నోట్ కొరికేసుకున్నా చేసినా కూడా ఆ ఇంజురీ వల్ల కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్లో కూడా, అంటే సీలియాక్ డిసీజెస్లో, క్రాన్స్ డిసీజెస్లో, లేదంటే మనకి మామూలుగా అరుగుదల లేదు, గ్యాస్ట్రైటిస్ ఉంది, సో దానివల్ల కూడా నోటిపూత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత మోషన్ సరిగ్గా అవ్వని వాళ్ళకి కూడా నోటిపూత రిపీట్ అయిపోతూ ఉంటుంది. సో కారణం ఏదో చూసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే మీకు మోషన్ అవ్వట్లేదు అనుకోండి, ముందు దాన్ని రెగ్యులర్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో దీనికి మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, రోజు అంటే అస్తమానం రిపీట్ అయిపోయే వాళ్ళు ఏంటంటే రోజు 2 పూట్ల కూడా వామ్ వాటర్ విత్ సాల్ట్ నోరు పుక్కిలించుకుంటూ ఉంటే ఇవి తగ్గుతాయి. అండ్ తర్వాత మౌత్ వాష్ అని ఉంటుంది, వితౌట్ ఆల్కహాల్ మౌత్ వాషెస్ ఉంటాయి, ఆల్కహాల్ లేనివి, వాటితో మౌత్ వాష్ చేసుకున్నా ఇవి మనకి తగ్గుతూ ఉంటాయి. అలాగే మోషన్ ప్రాబ్లం ఉందనుకోండి, అది రెగ్యులర్గా అయ్యేలాగా చూసుకోవడానికి కొంచెం ఎక్కువ వాటర్ తాగడం, కాస్త ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం లాంటివి చేసుకుంటే కూడా మనకి ఈ మౌత్ అల్సర్స్ తగ్గుతాయి. అండ్ స్ట్రెస్లో కూడా ఈ మౌత్ అల్సర్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా దీనికి ఒక మార్గం. నెక్స్ట్ మన హోమియో ట్రీట్మెంట్లోకి వస్తే యాసిడ్మో 200 పిల్స్ అండి, అండ్ బ్రోమియం 200 పిల్స్. ఈ యాసిడ్మో 200 పిల్స్ రోజు మార్నింగ్ 8 పిల్స్, బ్రోమియం 200 పిల్స్ రోజు నైట్ 8 పిల్స్. ఇలాగా ఒక 1 వీక్ సరిపోతుంది. అంటే మీకు అస్తమానం రిపీట్ అవుతుంటే మాత్రం ఇది ఒక కోర్స్ కింద వాడాల్సి ఉంటుంది, దానికి కన్సల్టేషన్ తప్పదు. బట్ మామూలుగా ఎప్పుడైనా ఒకసారి వచ్చిన దానికి ఇది యాసిడ్మోర్ బ్రోమియం కలిపి వాడుకుంటే సరిపోతుంది. అండ్ CF6X టాబ్లెట్స్, క్యాల్కేరియా ఫ్లోర్ 6X టాబ్లెట్స్, రోజు మార్నింగ్ 4 టాబ్లెట్స్ అండ్ ఈవినింగ్ 4 టాబ్లెట్స్ ఫర్ ఏ వీక్ సరిపోతుందండి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.